హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. ఈ రోజు నేను ఇది స్టీల్ యార్డ్లో అయితే వచ్చాను. ఒకసారి స్టీల్ యార్డ్ చూపి. ఇదంతా స్టీల్ యార్డ్. ఇక్కడ ఏంటంటే మామూలుగా స్టీల్ అంతా ఒక దగ్గర స్టోర్ చేస్తారు. ఇదంతా ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ డయాస్ అయితే ఉన్నాయి. 6mm, 8mm, 10, 12, 16, 20, 25 అప్ టు 32 డయా వరకు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడైతే బార్స్ అయితే ప్రజెంట్ అయితే మనకు స్టీల్ వస్తుంది కదా. ఇప్పుడు మన స్టీల్ అనేది మీరు అనుకుంటారు ఎంత లెంత్ ఉంటుంది ఒక్కొక్క స్టీల్ అని. మనకి స్టీల్ లెంత్ వచ్చేది అరౌండ్ వచ్చి ఎవరి బార్ వచ్చి 12 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు అయితే 12 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకైతే కొన్ని చూపిస్తాను. ఇదైతే మనము రమా TMX బార్స్ యూస్ చేస్తున్నాము. అండ్ కొన్ని అయితే ఇది 32 డయా. 32 డే ఏంటంటే కొన్ని MNBస్కి అయితే మనము ఇదైతే యూస్ చేస్తాము. 90% అన్నిటికీ మనం 25 డయానే యూస్ చేస్తాం. కానీ దీనికైతే మేమైతే ఒక అరౌండ్ ఒక 2 MNBలకి అయితే 32 డై అయితే యూస్ చేస్తున్నాం స్టీల్ అయితే. ఇక్కడ మనకి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి మీరు. దీని నేమ్ అనేది ఉంటుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళు. చూసారా ఇక్కడ మంగళ్ TMT FE 550D అని ఉంది. మనం ఇప్పుడు మామూలుగా అయితే FE 550D అయితే యూజ్ చేస్తాం. స్టీల్ డి అంటే డక్టిలిటీ స్ట్రెంత్. మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే 550D అంటే మనం ఇప్పుడు ఉన్న స్టీల్ అనేది బెండ్ చేసినా కానీ అక్కడ క్రాక్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికోసమే FE 550D అయితే యూజ్ చేస్తాం మనం అయితే. ఇక్కడ చూడండి మనకు స్టీల్ అనేది ఇప్పుడు ఏంటంటే ఈ రస్టిక్ ఉంది కదా. ఈ స్టీల్ అంతా మనకి ఎలా అంటే రస్టిక్ ఫామ్ అయింది. ఈ రస్టిక్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే డైరెక్ట్ మనం ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్ మీద అయితే పెట్టకూడదు. గ్రౌండ్ మీద పెట్టామంటే మనకైతే రస్టిక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏంటంటే ఇలాంటి ఏదైనా కాంక్రీట్ దిమ్మి లేకుండా ఉంటే ఏదైనా కట్లు ఉంటాయి కదా, దాని మీద అయితే ఆ స్టీల్ ప్రొవైడ్ చేసినామంటే అండ్ ప్రాపర్ దాన్ని వర్షానికి అంతా ఏంటంటే రస్టిక్ అనేది ఫామ్ అవుతుంది. అది ఫామ్ అవ్వకుండా మనం ఏంటంటే ఏదన్నా కప్పుకోవాలి. షీట్ లేక టర్పులైన్ షీట్స్ ఉంటాయి కదా అలాంటి. చూడండి బార్స్ అనేటి. ఈ బార్స్ ఏంటంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ డయా బార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా 20mm ఉంది ప్రజెంట్. 20 ఇదే ఇక్కడైతే 32 డయా బార్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. అండ్ అదే అక్కడ కనిపిస్తున్నాయి కదా దూరంలో బ్లూ డ్రమ్స్ పక్కన, అక్కడైతే మనకు 10 బార్స్ అయితే ఉన్నాయి. చూడండి లెంత్ ఆ నుంచి ఇక్కడికైతే ఏ బార్ అయినా కానీ మనకు లెంత్ అయితే అరౌండ్ వచ్చి 12 మీటర్స్ అయితే ఉంటుంది. దీన్నే మనకు కావాల్సిన మౌల్స్ లో కట్ చేసుకొని ఒకవేళ కానీ మనం ఎక్కువ కావాలంటే ల్యాపింగ్ చేసుకోవడం ఇవన్నీ ఈ స్టీలే చేస్తాం. ల్యాపింగ్ ఏంటంటే 50D అనేది కాన్స్టెంట్ థియరిటికల్లీ మనమే ఫాలో అవుతాం. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇది 12 మీటర్ ఉంది బార్. అంటే మనకు చాలా మందికి ఎలా ఈ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో 90% ఎవరూ తెలియదు. సివిల్ ఇంజనీర్ లో ఉన్న వాళ్ళకే చెప్తున్నాను బేసిక్స్ కోసం. ఓకే, మన ఫార్ములా ఏంటంటే దీనికైతే D²/162 × L అంటే లెంత్. ఇప్పుడు 1 మీటర్ కావాలా 2 మీటర్ కావాలా అనేది D². D అంటే డై ఆఫ్ ద బార్. ఈ బార్ ఉంది కదా, ఈ బార్ ఇది మామూలుగా 16mm అంటే 16²/162 × L లెంత్. మీరు ఎన్ని మీటర్స్ లెంత్ తీసుకోవాలనుకుంటున్నారు? 1 మీటరా 2 మీటరా లేకపోతే 10 మీటర్సా ఇవన్నీ ఉంటాయి కదా. దానికి తగ్గట్టు ఇదైతే మనం చూసుకుంటాము. ఫార్ములా అయితే D²/162 × L. ఇదే ఫార్ములా. ఏ స్టీల్ అయినా కానీ క్యాల్కులేట్ చేయాలంటే ఇదే యూజ్ చేస్తాం ఫార్ములా. ఓకేనా. ఇక్కడ కొంచెం ముందుకురా. ఇంకోటి ఏంటంటే మనము ఇది స్టీల్ అనేది బెండింగ్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి 25 డయా అన్ని బెండ్ చేసి ఉన్నాము. అక్కడ చూడండి చైర్స్ కూడా అన్ని బెండ్ చేసి ఉన్నారు. ఆ బెండ్ ఫార్ములా అంటే 2D ఉంటుంది ఫార్ములా. ఆ ఫార్ములా యూజ్ చేస్తాము 2 × డయా. అప్పుడు ఏంటంటే అది ఎంత మనం బెండ్ చేసుకోవాలనేది మనకి ఈజీగా తెలుస్తుంది. డిఫరెంట్ బార్స్ ఉన్నాయి. అండ్ రస్టిక్ ఫామ్ అవ్వకుండా రెండు వేస్ ఉండే. ఒకటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు సిమెంట్ స్లర్రీ లాగా కలుపుకొని దీని మీద కొట్టామంటే అది మనకి రస్టిక్ అనేది ఫామ్ అవ్వదు. ఇలా రస్టిక్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే మెయిన్ మనకు ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు కాంక్రీట్ వేస్తాం కదా, దానికి దీనికి ప్రాపర్ బౌండింగ్ ఉన్నది ఉండదు. క్రాక్స్ వస్తాయి. దానివల్ల స్ట్రక్చర్ అనేది రేపు అన్నారు చాలా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏం కాలేదు కదా, ఏమవుతుంది అనుకోవచ్చు. కానీ ఫ్యూచర్ మీరు ఒక్కొక్క బ్రిడ్జ్ అరౌండ్ 50 to 100 years దాకా
ఉండాలి కాబట్టి అన్ని సంవత్సరాలు అనేది రాదు. ఓకేనా? సో ఏంటంటే రస్టిక్ ఫామ్ అవ్వకుండా మీరు సిమెంట్ స్లర్రీ అన్న ఏదైనా సిమెంట్ లిక్విడ్ స్ప్రే టైప్ ఏదైనా కొట్టాలి. లేకుండా టర్బులెన్స్ షీట్స్ ఈ రెండు కాకుండా అంటే మనకు కొన్ని కోటెడ్ బార్స్ ఉంటాయి, లైక్ గ్రీన్ కలర్ అలా కోటెడ్ బార్స్ ఉంటాయి, అదైనా యూస్ చేయండి. రస్టిక్ అనే స్టీల్ అంటే 99% అవాయిడ్ చేయండి. ఇప్పుడు చాలా మంది హౌసెస్ కొంటారు, ఏం కాదు ఈ స్టీల్ అంటారే కానీ ఆ స్టీల్ వల్ల ఫ్యూచర్లో చాలా అంటే చాలా సఫర్ అవుతారు. దానివల్లే స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల, స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయ్యి కొలాప్స్ అవ్వడం ఇలాంతా. ఎందుకంటే అండ్ ఇంకొకటి, ఏ బిల్డింగ్స్ అయినా కానీ ఏ ఎంఎన్బిస్ కట్టేటప్పుడైనా కానీ మీరు 90% స్టీల్ అనేది ఒక బ్రాండెడ్ స్టీల్ అనేది యూజ్ చేయండి. బ్రాండెడ్ స్టీల్ యూజ్ చేయకుండా మీరు లోకల్ స్టీల్ యూజ్ చేశారంటే ఇప్పుడు బ్రాండెడ్ స్టీల్కి ఇలా వస్తాయి, ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మంగళ్ టిఎంటి ఎఫ్ఈ 550D. ఎఫ్ఈ అంటే ఐరన్, ఓకే. టిఎంటి అంటే థర్మోమెకానికల్ ట్రీటెడ్ బార్స్. ఈ బార్స్ అయితే 99% అయితే మనం యూజ్ చేయాలి. లేకనా అంటే కొన్ని ఏంటంటే ఎఫ్ఈ 550 అని ఉంటుంది. ఈ ఎఫ్ఈ 550 ఏంటంటే నువ్వు బెండ్ చేస్తావు కదా ఏదైనా స్టీల్, బెండ్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా క్రాక్ ఫామ్ అవుతుంది. మనం ఏమనుకుంటాం అదేం కాదులే అనుకుంటాం, కానీ రేపు ఫ్యూచర్ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా దీంట్లో చాలా చాలా స్టీల్ ఉన్నాయి. హెచ్వైఎస్డి ఉన్నాయి, టిఎంఎక్స్ ఉన్నాయి, ఇంకా మైల్ స్టీల్, చాలా అంటే చాలా ఉంటాయి. కానీ 90% మోర్త్ ప్రకారం అయితే ఎఫ్ఈ 550D అయితే యూజ్ చేస్తున్నాం. 550 కూడా యూజ్ చేస్తాము, డిఫరెంట్ దానికి చూసే స్టీల్ ఏంటంటే టాటా స్టీల్ చూస్తున్నాం, ఇది మంగళ్ చూస్తున్నాం, అండ్ జేఎస్డబ్ల్యూ చూస్తున్నాం. లేదంటే కొన్ని బ్రాండెడ్ స్టీల్స్ ఉంటాయి, దాన్నే యూజ్ చేయండి. అండ్ మీ ఇల్లు సురక్షితంగా పెట్టుకోండి. ఇల్లు అయినా కానీ బ్రిడ్జెస్ అయినా కానీ ఇదే మెయిన్. ఏదంటే అది యూజ్ చేసేసి అంటే మీరు ఉండడానికి కట్టుకున్న ఇల్లు అయితే మంచి కొంచెం నీట్గానే కట్టుకోండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ మీరు అయితే బ్రాండెడ్ స్టీల్ అయితే యూజ్ చేయండి. ఓకేనా? అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే డిఫరెంట్ బార్స్ ఉంటాయి. ప్రతి బార్కి ఒక్కొక్క డయా అనేది ఉంటుంది. ఇప్పుడు డయాస్ గట్రా ఎలా అంటే సపోజ్ నేను ఇప్పుడు దీంట్లో మనం బాయ్స్ గర్ల్స్ లాగా కంపేర్ చేద్దాం. సేమ్ బార్స్ లాగా ఇప్పుడు నేను ఒక బార్ అనుకో, ఒక నాకంటే సన్నగా ఉన్నాడు, వాడు ఇంకో బార్ అనుకోండి, ఎక్కువ చబ్బీగా ఉన్నాడంటే వాడు 32 డయా బార్, ఇంకా ఓవర్ చబ్బీ ఆప్సీగా ఉంటే వాడు 40 డయా బార్. ఇలా యూజ్ చేసుకుంటా అంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. 6mm స్కిన్ని, 8mm అంటే కొంచెం వాడికంటే ఎక్కువ, 10mm అంటే వాడికంటే 12, ఇలా 16 ఏంటంటే నార్మల్ ఇప్పుడు బేసిక్ బాయ్స్ ఉంటారు కదా, అదంతా ఉన్నాయి 16 to 20 డయా బార్స్. ఎందుకంటే మన సైట్లో కూడా 16 to 20 డయా బార్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. వాళ్ళంటి వాళ్ళే కదా రియల్ లైఫ్లో కూడా ఎక్కువ ఓవర్ యాక్షన్ కొట్టేది. సో అందుకే చెప్తున్నాను, సేమ్ మనం బార్స్ ఎలానో మన మనుషులు కూడా అలానే డిఫరెంట్ సైజెస్లో ఉంటారు అండ్ డిఫరెంట్ డయాస్ ఉంటాయి ఇక్కడ కూడా, అంతే. అండ్ ఇదండి ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రమే చేసుకోండి. అంతవరకు సెలవు, బాయ్.